హలో గైస్, వెల్కమ్ టు జయ కిషన్. ఒక 2 days భరించాను నన్ను. తర్వాత మా అమ్మ వస్తుంది. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు మనం చేసే డిష్ వచ్చేసి చికెన్ చీజ్ మ్యాగీ. చికెన్ చీజ్ మ్యాగీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈరోజు. ఈరోజు మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇపి మ్యాగీ. నేను 2 పీసెస్కి ఇపి మ్యాగీ 2 పీసెస్కి వచ్చేసి 100 grams చికెన్ తీసుకున్నాను. అలాగే ఇది మీకు తెలుసు కదా, చీజ్ స్లైసెస్ గ్రీన్ పీస్ కూడా తీసుకున్నానండి. కొంచెం గార్నిష్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ ఐటమ్స్ జస్ట్ 4 ఐటమ్స్తో మనం ఈరోజు చికెన్ చీజ్ మ్యాగీ చేద్దాం. రండి చేసేది ఎలా చూద్దాం. గ్యాస్ లైట్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి పెట్టుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఆయిల్ పోసుకోండి. జస్ట్ లైట్గా చాలు. A few moments later. మనకు ఆయిల్ హీట్ అయిందండి. నేను 2 పీసెస్ తీసి 100 ml గ్లాస్తో నేను 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 2 pieces మ్యాగీకి 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాను. మీకు ఆయిల్ జాగ్రత్తగా వేయండి వాటర్, ఎందుకంటే హీట్ ఆయిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి వాటర్. హీట్ అవుతుంది, కాసేపు మన వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా, మనం ఇంకో గ్యాస్ మీద చికెన్ రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకోండి, నాన్ స్టిక్ ప్యాను. జస్ట్ మీరు ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకండి, జస్ట్ ప్యాను వెట్ అయ్యేంత వరకు ఆయిల్ పోయండి. మొత్తం జస్ట్ ప్యాన్ వెట్ అవ్వదు అంతే, ఎందుకంటే ఇవి నాన్ స్టిక్ కాబట్టి మనకు ఆయిల్ ఎక్కువ యూజ్ అవ్వదు. నాన్ స్టిక్ లేకపోతే మనం జస్ట్ అతుక్కుపోకుండా ఉండడానికి మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. జస్ట్ దీనికి ఆయిల్ వెట్ చేయండి అంతే ప్యాన్ని. మనకి ఇప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చిందండి. నేను చెప్పాను కదా, నేను 2 pieces వేసుకుంటున్నాను. జస్ట్ అలా వదిలేయండి. మీరు ఎప్పుడు మ్యాగీని బ్రేక్ చేయకండి. మీకు మ్యాగీని బ్రేక్ చేస్తే మీకు అంత పీసెస్గా అయిపోతుంది. ఈ మ్యాగీ బాయిల్ అయ్యేంత వరకు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయింది, చికెన్ ప్యాన్. చికెన్ ఏం లేదండి, మనం బోన్లెస్ చేసుకున్న చికెన్ని జస్ట్ ఈ ప్యాన్ మీద ఇలా వేసేసుకోండి. వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ మా మమ్మీ ఆల్రెడీ మీకు పసుపు కారం వేసి చూపెట్టింది ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది. ఇప్పుడు నేను ఇదే సేమ్ చికెన్ పసుపు కారం వేసుకొని స్టోర్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మేము బాయిల్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మేము వీడియో తీసాము, చికెన్ ఎట్లా స్టోర్ చేసుకునేది. ఆ వీడియో కూడా వస్తుందంటే నేను అప్లోడ్ చేస్తాను షార్ట్స్లో. ఇప్పుడైతే ఈ చికెన్ ప్రిపేర్ అయిన తర్వాత వెయిట్ చేద్దాం. చికెన్ అండి చెప్పాను కదా, రైట్ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనం చికెన్ అతుక్కోదు. ఇలా ఫ్రై చేసుకోండి, చికెన్ బాయిల్ కాదు ఫ్రై. మీకు బోన్లెస్, ఇది అంతా బోన్లెస్సే. చిన్న పీసెస్గా కొట్టించుకోండి. మీరు కొట్టించుకున్నప్పుడే బోన్లెస్ తీసుకొని చిన్న పీసెస్గా ఇలా కొట్టించుకోండి. మనకి ఇలా ఫ్రైడ్ రైస్కి కానీ ఇలా మ్యాగీ చేసుకోవడానికి కానీ ఈ చిన్న పీసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది ఫ్రై అవుతుంది, మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు మనకు మ్యాగీ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మసాలాస్ వేసుకున్నాము. మ్యాగీ మసాలా మనకు వాడు ఇస్తారు కదా, 2 pieces కాబట్టి 2 మ్యాగీ మసాలా. మనకు పక్కన మనకు చికెన్ కూడా ఫ్రై అవుతుంది.
నెక్స్ట్ చూపిస్తాను లైన్లో ఉన్నాను అలాగే ఎక్కడికి వెళ్ళకండి. ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్. మీరు ఒకసారి ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేయించండి. 50% నేను ఎడిట్ చేసినప్పుడు స్క్రీన్ మీద వేస్తాను. 50% ఆఫ్ వీడియోస్ చూసేవాళ్ళు 50% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఒకసారి చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మసాలా వేసాం కదా, కొంచెం స్టే చేసుకోండి. మసాలా మ్యాగీ మొత్తానికి పట్టేలాగా స్టే చేసుకోండి. బాయిల్ అయిపోయిన తర్వాత మసాలా మొత్తం మీకు దగ్గరికి వచ్చేసింది. ఇది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఫ్రై కూడా చేసుకోవాలి. ఒకవైపు చికెన్ చూడండి ఎంత రోస్ట్గా వచ్చిందో. ఇలా ఇంకా రోస్ట్ చేసుకోండి. బాయిల్ అయినంత వరకు మీకు రోస్ట్ అయిపోతుంది చికెన్. చిన్న పీసులు కాబట్టి త్వరగా రోస్ట్ అవుతుంది, ఏం కాదు. అది బాయిల్ అవుతుంది. ఒక పక్క మ్యాగీ కూడా చూద్దాం. మనకు మ్యాగీ కూడా తయారైపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బాయిల్ అయిన మ్యాగీ ఇందులో వేసేసుకోండి. మొత్తం ఇందులో వేసేసుకోండి. ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఏం కాదు. కలిపేయండి మొత్తం. చికెన్ కలిసినంత వరకు కలిపేయండి. మనం చికెన్ బాయిల్ చేసుకోలేదు, ఇక్కడ గమనించండి. చికెన్ ఫ్రై చేసుకున్నాం. చికెన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. బాయిల్ చేసుకుంటే మనకి సంథింగ్ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఫ్రై టేస్ట్ మీకు తెలుసు. అది కూడా లెస్ ఆయిల్తో, తక్కువ ఆయిల్తో చేసుకున్నాం మనం. ఈ మ్యాగీ లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మీకు చీజ్ మెయిన్ థింగ్, మనం చెప్పుకున్న చీజ్ చికెన్ మ్యాగీ. ఇప్పుడు మనం చీజ్ వేసుకున్నాం. చెప్పాను కదా, నేను స్లైసెస్ చీజ్ తీసుకున్నాను. అది ఎలా వేసుకున్నా కూడా చూడండి అండి. కాసేపు ఇది మనం ఫ్రై చేసుకున్నాము, చూస్తూ ఉండండి. ఓకే అండి, ఇప్పుడు మనకు ఇది చికెన్ మ్యాగీ ఫ్రై అయింది. చూడండి, మనకు వాటర్ కంటెంట్ ఏం లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే చీజ్ స్లైస్ దీనిపైన వేసుకోవడం అండి. చూపిస్తాను. ఈ చీజ్ స్లైస్ ఉంది కదా, దీనిపైన ఇలా వేసేసుకోండి. దీనిపైన ఇలా వేసేసుకొని గ్యాస్ మాత్రం మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. గ్యాస్ ఎప్పుడు ఈ చీజ్ మెల్ట్ అయినంత వరకు కాసేపు వెయిట్ చేయండి. మెల్ట్ అయిన తర్వాత కలిపేసుకోండి. చీజ్ మొత్తం కలిపేసుకోవడం మనకు చికెన్ చీజ్ మ్యాగీ రెడీ అయిపోతుంది. వెయిట్ చేద్దాం. ఇది చీజ్ మెల్ట్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. మీకు లాస్ట్ ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను. చూడండి, మనకి మ్యాగీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మ్యాగీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మీరు కలిపేసుకోవడమే అండి మ్యాగీని. ఇలా చీజ్ మెల్ట్ అవుతుంది, మ్యాగీ మెల్ట్ అవుతుంది. ఇలా మ్యాగీని మొత్తం చీజ్లో కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవడమే. చూడండి ఎంత చీజీగా ఉందో మ్యాగీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇంట్లో చీజ్ మ్యాగీ చాలా బాగుంటుంది టేస్ట్. నేను రెగ్యులర్గా చేసుకుంటాను ఇది. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మర్చిపోకుండా టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చీజ్ మ్యాగీ. ఇప్పుడు చికెన్ కావాలంటే చికెన్ వేసుకోవచ్చు, వెజ్జెస్ కావాలంటే వెజ్జెస్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. నేను చికెన్ మ్యాగీ చేస్తున్నాను కాబట్టి చికెన్ వేస్తాను దీంట్లో. ఇలా సేమ్ ఇలా 2 minutes అలా వదిలేయండి. మనకు ఇది రెడీ అవుతుంది. మనం 2 minutes తర్వాత సర్వ్ చేసుకొని టేస్ట్ చేయాలి. ఓకే గైస్, మనకి ఇప్పుడు చీజ్ చికెన్ మ్యాగీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి చీజ్ చికెన్ మ్యాగీ. చూడండి ఎలా ఎంత వేడిగా ఉందో. మీకు మ్యాగీ ఇక్కడ చీజ్ కూడా కనపడుతుంది మధ్య మధ్యలో. చూడండి, మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చికెన్ పీస్ మ్యాగీ, చీజ్ మ్యాగీ టేస్ట్ చేద్దాం. చీజ్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా ఉంది. ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, చాలామంది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరితో సబ్స్క్రైబ్ చేయించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చాలా తయారు చేస్తాము. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.